ఇయ్యాల రేపు మోసం చేసేటోళ్ళది తప్పు కాదు, మోసపోయేటోళ్ళదే తప్పైనట్టు అయిపోయింది. పోండ్రి, మోసపోయేటోళ్లకు మోసపోండ్రని ఒక ఛాన్స్ ఇచ్చినామన్నట్టే ఫీల్ అవుతున్నారు బట్టెవాజుగాళ్ళు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లుండే ఒక అన్నకు బంగారం తీసుకొని పైసలు ఇప్పించే కంపెనీలో పనిచేసే శివ అనేటోడు అప్పుండేనట. ఎన్ని మాట్లాడిగినా ఇత్తలేడట. అరే ఇత్తవా సత్తవా అని గట్టిగా నిలదీయంగానే పైసలైతే ఇచ్చుకోలేను గాని నా తానున్న బంగారం కడ్డీలను తీసుకుంటారని చెప్పిండట. 10 లక్షల రూపాయలకు సరిపోను గీ అల్క తక్కువ బిస్కెట్లను చేతిలో పెట్టిండట. మరి గిది అసలు బంగారం అని నమ్ముడెట్లా అంటే హుజూర్ నగర్లున్న సాయిరామ్ జ్యువెలర్స్ అనే బంగారం దుకాణాలకు పట్టుకొచ్చిండట. ఈడ ఏం తెలివని ఎర్రిపప్ప లెక్క సూత్తున్న ఆయన షాప్ ఓనరు అన్ని టెస్టులు చేసి ఇది మేలిమి బంగారం, మస్తు ధరది, అప్పు కింద అగ్వ కత్తున్నదని నమ్మించిండట. ఎంబటే వాళ్ళు సంబుర వడుకుట ఇంటికి తీసుకుపోయి బీరువాల భద్రంగా దాచిపెట్టుకున్నారు. బంగారం కరిగించి రవ్వల నెక్లెస్ చేపించుకుందామని చూస్తే ఇది ఉత్తదే, బంగారం కాదు ఇనుము కాదని చెప్పుడుతోనే ఇంటోళ్ళు షాక్ అయిండ్రు. అరే గిట్ల చేసినవేందని దుగ్నానికి పోయి అడిగితే నల్లముఖం వేసిండు. వాడే మోసం చేసిండు, నాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటే వాడకట్టోళ్ళు చుట్టుముట్టోలు కలిపి షాప్ ముంగట జంగు చేసిండ్రు. దుగ్నం పెట్టుకొని దొంగ బంగారాన్ని నువ్వు అసలు దాన్ని ఎట్లా చెప్తావని రౌండ్ అప్ చేసి వాయించిండ్రు. జనాలు చూసిండ్రు కదా బంగారం దొంగలు ఎట్లా మోపైండ్రో. ఎవలన్నా అగ్వ బంగారం అంటే అసలుకే బోల్ర వడుకుండ్రి. సర్కార్లు ఏర్పాటు చేసిన హాల్ మార్క్ అసొంటి ముద్రలు పత్రాలుంటేనే తీసుకోండ్రి, సరేనా?